హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈరోజు డైలీ వ్లాగ్, అలాగే డైలీ రొటీన్. నేను వచ్చేసి వాకింగ్కి స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు బండి మీదే వెళ్తాను, ఎందుకంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా కొన్ని సామాన్లు తెచ్చుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి అండ్ అలాగే యాజ్ యూజువల్గా ఈ ఛానల్ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. నాది వచ్చేసి వాకింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ నేనైతే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకోవడానికి విజేతకు వచ్చాను. యాక్చువల్ విషయం ఏంటి అంటే ఫ్యామిలీ వస్తుంది, అది కూడా ఎగ్జామ్ పర్పస్ మీద. దానికైతే బండి కావాలి. ఆ విషయం నేను మర్చిపోయాను అండ్ నాకైతే ఫోన్ చేసింది, మొత్తం గుర్తుచేసింది అనమాట. దానికోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అది వచ్చిన తర్వాత బండి ఇచ్చేయడమా, లేకపోతే నన్ను దింపేసిన తర్వాత అది బండి వేసుకుని వెళ్ళడమో ఏదో ఒకటైతే జరుగుతుంది అనమాట. చూద్దాం. అదిగో అండి, అదైతే వచ్చేస్తుంది. ఎక్కువసేపు కూడా నేనేం వెయిట్ చేయలేదు, అదైతే దగ్గరికి వచ్చేస్తుంది. ఎగ్జామ్ పర్పస్ మీద వస్తుంది కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట. అది ఆల్రెడీ వచ్చేస్తుందని చెప్పింది కానీ ఇంకా రాలే. అది వస్తుంది. అది వచ్చేసి నన్ను రోడ్ మీద దింపేసి వెళ్ళిపోయింది. దానికి ఎగ్జామ్ టెన్షన్ అనమాట ఫుల్. అయితే నాకు ఇక్కడ నుంచి అలాగా వాకింగ్ చేస్తున్నాను కాబట్టి సో నాకు అసలు ప్రాబ్లం అనే అనిపించదు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు షాపింగ్ కూడా ఉంది సంజయ్ది. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి. అయితే ఇంటికి వచ్చేసరికి లక్కీ గడ అయితే లేచేస్తాడు. ఇదిగో లక్కీ, ఓయ్ లక్కీ, ఏంటన్నా గుడ్ మార్నింగ్ చెప్పు. లక్కీ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ లక్కీ. సిగ్గుపడతావేంటారు సిగ్గు. సో ఇప్పుడైతే వర్క్స్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ముందుగా అయితే వాషింగ్ మిషన్ వేస్తాను మార్నింగే. సో ఆ బట్టలు అయితే ఆరేస్తాను. అండ్ లక్కీ గడికి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సంజయ్ కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ముగ్గురికి 3 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అనమాట. సో లక్కీ కాలింగ్ బెల్ కొడుతున్నారు, ఎవరైతే చూద్దాం. పద పద పద. లక్కీ ఎవరు వచ్చారు? లక్కీని వచ్చేసి మామయ్య గారు అయితే తీసుకువెళ్ళారు. అండ్ వాడు వచ్చేటప్పుడు వాడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు, ఎందుకంటే కొంచెం ఆకలిస్తున్నట్టుంది వాడికి. తెగ చూపిస్తున్నాడు అనమాట. కిచెన్ మేము చూపిస్తున్నాడు. ఏదో మరి తిందామనో మరి ఏంటో. అయితే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. అలాగే బట్టలు ఆరేసుకుని వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా అండ్ మై ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. మేము వచ్చేసి రెడీ అయిపోయాం అండ్ ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. సంజయ్కి సంబంధించిన క్లోత్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు లక్కీకి ఏం తీసుకోం అసలు. నో 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 లక్కీకి అసలు నో. లక్కీకి అస్సలు నో కదా. లక్కీ నో అయినా నీకు? ఏ లక్కీ నో నో నో. అవునా? ఎందుకు నవ్వుతున్నావు లక్కీ? ఎక్కడికి వెళ్దాం లక్కీ? ఎక్కడికి వెళ్దాం? లక్కీ వినిపించలేదు. ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఇక్కడ చెప్పు. ఇదిగో ఇక్కడ చెప్పు. ఎక్కడికి వెళ్దాం? అవునా? సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. అండ్ షాపింగ్ అది అయిన తర్వాత అప్పుడు లంచ్ వచ్చేసి ఈరోజు పెద్దగా ఏం లేదన్నమాట ఇంట్లోనే. అండ్ ప్రిపరేషన్స్ అంటే పెద్దగా ఏం లేవు అనమాట. నేను వచ్చేసి స్ప్రౌట్స్ తీసుకుంటే సంజయ్ ఫ్రూట్స్ తీసుకుంటారు. ఈరోజు మా లంచ్ అదే అనమాట. అండ్ లక్కీకి ఏమో వీళ్ళ అమ్మ బీరకాయ. ఓకే, నీకు బీరకాయ కూర చేసుకుని తింటావా లక్కీ? బీరకాయ కూర తింటావా? సో బీరకాయ కూర, నానపకాయ పప్పు ఈరోజు లక్కీ ఫుడ్ కదరా లక్కీ? అంతేనా రే లక్కీ? అంతేనా? సరే ఇక్కడ బాయ్ చెప్పే లక్కీ. ఇక్కడ బాయ్ చెప్పే లక్కీ. పెట్టేస్తాను, బాయ్ చెప్పే. బాయ్. ఎస్ గుడ్ బాయ్ లక్కీ. లక్కీకి నడవడం వచ్చేసిందేమో. అసలు మొత్తం ఏంటంటే ఇంకా ఎత్తుకోమని అసలు అడగట్లేదు, ఇంకా నడుస్తూనే ఉంటానంటాడు అనమాట. అండ్ మేము వచ్చేసి మెయిన్ రోడ్లోనే టిప్సీ టాప్సీకి అయితే వచ్చాము. నా శారీకి మ్యాచింగ్ కలర్ షర్ట్ అయితే తీసుకుందామని వచ్చామన్నమాట. అండ్ అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మాకు వెంటనే దొరికేసింది మ్యాచింగ్ షర్ట్. కాకపోతే లైట్గా మ్యాచ్ అయింది తప్ప కంప్లీట్ మ్యాచ్ అవ్వలేదు. మాది వచ్చేసి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది.
అండ్ యాక్చువల్లీ ఏమైందంటే మాకు 20 minutes లో మా ముగ్గురిది షాపింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ రోజు ప్లాన్ నాకైతే షాపింగ్ లేదు, ఓన్లీ సంజయ్కి అండ్ లక్కీకి కుదిరితే తీసుకుందాం అని అనుకున్నాం అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి సంజయ్ తీసుకున్నారు, నా శారీ మీదకి మ్యాచ్ అయ్యేది. ఇంతకీ విషయం ఏంటంటే నేను మ్యారేజ్ కి శారీ అయితే కట్టుకోవట్లేదు, ఎందుకంటే నాకు శారీ క్యారీ చేయడం చాలా చిరాకు వచ్చింది. ఒకప్పుడు శారీస్ స్కూల్ కంపల్సరీ కట్టుకెళ్ళాలి కాబట్టి అది నాకు అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా, అది మెయింటైన్ చేయాలి, దాన్ని క్యారీ చేయాలి అంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది అనమాట. అయితే మొత్తానికి ఏంటంటే కనుక నేను తీసుకున్న డ్రెస్ కలర్, సంజయ్ వచ్చేసి షర్ట్ లాంటివి తీసుకున్నారు. అండ్ అలాగే లక్కీ గారికి కూడా షర్ట్ సేమ్ కలర్, ఇంచుమించుగా ముగ్గురు ఒకలాంటివి అనమాట, అలా దొరికాయి అనమాట. సో మాకు కూడా అనిపించింది బాగానే దొరికేసింది సేమ్ కలర్ అని చెప్పి. అండ్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వేరే కలర్ శారీ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు సంజయ్ షర్ట్, కాకపోతే ఇంకా అది తీసేసి ఇప్పుడు నా డ్రెస్ మ్యాచింగ్ అయ్యే కలర్ తీసుకున్నారు అనమాట. మొత్తానికి మా షాపింగ్ అయితే 20 minutes లో కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఇది ఒక షాక్ అనే చెప్పాలి, ఎందుకంటే నాకు డ్రెస్సెస్ అయితే చూడగానే నాకు ఇది నచ్చింది అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాము అండ్ ఫుడ్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి సాంబిని అయితే బస్ ఎక్కించేస్తాం అనమాట. అండ్ ఎండ చాలా ఎక్కువ ఉంది ఈ రోజు అయితే. ఇంటికి వెళ్ళేదాకా లక్కీకి ఫస్ట్ లంచ్ పెట్టేసి అప్పుడు మేము కూడా చేసేస్తాం అనమాట. సో అక్కడ వరకు లంచ్ కంప్లీట్ అయిపోతుంది. సో బ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ వచ్చేదారిలో మంచిగా కుల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఎండగా ఉంది అండ్ ఎంతో కొంచెం కూల్గా ఏదో తినాలనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఇంకా అది కూడా నా ఫేవరెట్ కాబట్టి ఇంకా మొత్తానికి తీసుకున్నాను. కుల్ఫీ చాలా బాగుంది ఇదైతే. ఈరోజు లంచ్ వచ్చేసి స్ప్రౌట్స్. ఇంకా అయితే సంజయ్ వచ్చేసి ఇంకా తినలేదు, ఎందుకంటే సంజయ్కి యాపిల్సే కాబట్టి ప్రిపరేషన్ అంటే మా ఇద్దరికి ఈరోజు ఏం లేదనమాట ఇంకా. అండ్ నేను తినే లోపల లక్కీ గారు కూడా లేచేస్తారు కాబట్టి సో ఫస్ట్ నేనైతే తినేస్తాను, అప్పుడు సంజయ్కి ఇవ్వడం ఈజీ, అలాగే లక్కీకి పెట్టడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ స్ప్రౌట్స్ తింటున్న ప్రతిసారి కూడా నాకు అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది, అంటే కొంచెం తిన్నా కూడా టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. సో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అండ్ ఓవరాల్గా ఎలా చూసుకున్నా కూడా యూజెస్ బాగానే ఉంటాయి. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఇది. సో మొత్తానికి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. లక్కీ వచ్చేసి మామయ్య గారి దగ్గరికి వెళ్ళాడు అనమాట, వాడు ఆడుకుంటున్నాడు. అండ్ అలాగే నేను కూడా బట్టలు అవి ఉన్నాయి మడత పెట్టేసి జస్ట్ ఇంకేంటంటే రిలాక్స్ అవుదామని చెప్పేసి రిలాక్స్ అవుతాను. సంజయ్ కూడా బయటకు వెళ్ళారు అండ్ సంజయ్ వచ్చే వరకు ఏంటంటే అలా కొన్ని రీల్స్ చేసుకుంటాను. సో ఇంకా అంతే అనమాట డైలీ బ్లాగ్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి రొటీన్, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లక్కీకి అయితే ఫుడ్ పెట్టడం, మేము ఏదో ఒకటి తినేసి వచ్చేయడం, ఇదే అనమాట ఇంకా డైలీ రొటీన్ అనమాట. సో మరి ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.